అదే సభ్యత్వం చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి ఆనందంగా ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు అనేది. అంతేకాకుండా సత్యవేడులో ఒక అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు, సభ్యత్వం చేసుకున్నాడు. అది కూడా మనం పార్టీ కార్యాలయానికి డీటెయిల్స్ కూడా పంపించడం జరిగింది. సభ్యత్వం ఉంటే పార్టీలో పదవులకి కానీ నామినేట్ పదవులకు కానీ ఉపయోగపడుతుంది. సభ్యత్వం లేకపోతే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి వచ్చే సంవత్సరం కూడా జూలైలో మళ్ళీ వస్తుంది. సుమారు ఒక 5,000 సభ్యత్వాలు మనం చేసుకునేలాగా ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ విధానాలను, భావజాలాన్ని, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగస్వామ్యులు అయినందుకు, మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ సమాజంలో మార్పు తీసుకురావాలనే నా సంకల్పానికి మీ చేయూత మరింత బలాన్ని ఇచ్చింది. 2024లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వడం మనం ఆకాంక్షించిన మార్పు దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగు. ఈరోజు జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించిందంటే కారణం గత 10 ఏళ్ల కాలంలో మీరు చూపించిన పోరాట పటిమ, నిబద్ధత, సమాజంలో మార్పు తీసుకురావాలన్న మీ సంకల్పం. జనసేన పార్టీ క్రియాశీలక జనసైనికుడుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలంగా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత, బాధ్యత మీపై ఉంది. పార్టీ కోసం మీ విలువైన సమయం కేటాయిస్తూ పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడుతున్న మీకు రక్షణ కల్పించే బాధ్యత పార్టీకి ఉంది అనేది నేను బలంగా నమ్ముతాను. అందుకే మీరు తీసుకున్న క్రియాశీలక సభ్యత్వంతో పాటు మీ కుటుంబానికి భరోసా కల్పించేలా 5 లక్షల ప్రమాద జీవిత బీమా, 50,000 ప్రమాద బీమా అందించడం జరుగుతుంది. ఇది అనుకోని ప్రమాదాల సమయంలో మీ కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటుంది. నన్ను అమితంగా అభిమానించే మీరు క్షేమంగా ఉంటూ పార్టీ బలోపేతం కోసం మరింత నిబద్ధతతో, క్రమశిక్షణతో వ్యవహరిస్తారని ఆకాంక్షిస్తూ పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభను ఘన విజయం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సందేశం కాబట్టి ఇన్సూరెన్స్ 5 లక్షలు చనిపోతే వస్తుంది, ప్రమాదం జరిగితే 50,000 అనేది ఇవ్వడం జరుగుతుంది పార్టీ తరఫున. కాబట్టి వచ్చే సంవత్సరం మన గ్రామాల్లో, పంచాయతీల్లో చెప్పి కనీసం పంచాయతీకి ఒక 50 నుంచి 100 చేసే విధంగా మనం ప్రయత్నం చేసి 7 మండలాల్లో కూడా 5,000 నుంచి 7,000 వరకు చేసే ప్రయత్నం చేద్దామనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.